హాయ్ గాయ్స్, ఈరోజు మనం శ్రీ మల్లి డైరీ పార్లర్ దగ్గర అయితే ఉన్నాం. సో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో జూన్ 17th అయితే ఓపెన్ కాబోతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అంతా కూడా సో మంచి పాకలాగా బాగా సెట్ చేస్తూ ఉన్నారు. సో పార్లర్ కూడా అంత త్వరలో రెడీ కాబోతుంది. లోపలికి వెళ్ళి అక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి నెల్లూరు నుంచి కడపకు వెళ్ళే రూట్లో బైపాస్లో, అంటే బుచ్చి దాటిన తర్వాత సంగంకి మధ్యలో సిద్ధిపురంకి ముందు వస్తుంది, దువ్వూరికి తర్వాత వస్తుంది. ఒకవేళ మీరు సంగం నుంచి అంటే ఇటు కడప నుంచి వచ్చే పని అయితే సిద్ధిపురం దాటిన వెంటనే ఉంటుంది. మీకు రోడ్లో హైవేలోనే మీకు సైన్ బోర్డ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో త్వరలో అయితే స్టార్ట్ కాబోతుంది జూన్ 17th. ఆల్రెడీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పార్సెల్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గర పాలను సేకరించి సో ఆర్గానిక్గా అయితే డైరీ పార్లర్ అయితే రన్ చేస్తూ ఉన్నారు. సో లోపలికి వెళ్ళి మనం విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, నా పేరు కమలాకర్ రెడ్డి. ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్ పనిచేస్తున్నాను. మీ ప్లాన్ చూపిస్తాను ఒకసారి అండి. ఇది వచ్చేసి కోవా సెక్షన్ అండి. ఇక్కడ వచ్చి కలాకాండు, స్వీట్స్, తర్వాత పచ్చికోవా అవన్నీ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ దగ్గర రోజుకు ఒక 50 నుంచి 60 మంది దాకా పనిచేస్తారు. 60 మంది లేడీస్ పనిచేస్తారు. ఈ పేరు వచ్చి మల్లిక, ప్రొడక్షన్ సూపర్వైజర్ పనిచేస్తారు ఇక్కడ. నా పేరు మల్లిక అండి. నేను శ్రీ మల్లి మిల్క్ ప్రోడక్ట్లో కోవా సెక్షన్కి ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. మన దగ్గర 50 నుంచి 70 మంది దాకా వర్కర్స్ ఉంటారు. మన దగ్గర స్వచ్ఛమైన పద్ధతిలో కోవా అనేది రెడీ అవుతుంది. వైట్ కలాకండ్, రోస్ట్ కలాకండ్, చాక్లెట్ కలాకండ్, క్యారెట్ కలాకండ్, బీట్రూట్ కలాకండ్, ఖర్జూరం కలాకండ్, సెంటర్ పిస్తా కలాకండ్, సెంటర్ ఆరెంజ్ కలాకండ్, సెంటర్ చాక్లెట్ కలాకండ్, డ్రై ఫ్రూట్ కలాకండ్, పచ్చికోవా మన దగ్గర ఉంటాయండి. మేము ఇలా పాలు పోసి బాండల్లో పాలు మరిగించి కోవా తయారు చేస్తాము. మొత్తం మనకు వచ్చేసి విలేజ్ లెవెల్ నుంచి మొత్తం 9 రూట్లు వస్తాయి. మొత్తం 9 ఆటోలు వస్తాయి. 9 ఆటోలు దగ్గర 300 విలేజెస్ నుంచి మనకు పాలు వస్తాయి. ఒక్కొక్క విలేజ్ నుంచి దగ్గర 40 లీటర్స్, దగ్గర 3000 లీటర్ల దాకా పాలు వస్తాయి మార్నింగ్ రిసెప్షను. అక్కడి నుంచి వచ్చిన ప్రతి క్యాన్ వచ్చేసి మన క్వాలిటీ కంట్రోల్ పర్సన్ ఉంటాడు. క్వాలిటీ కంట్రోల్ పర్సన్ మొత్తం క్వాలిటీ పారామీటర్స్ మొత్తం చెక్ చేసుకుంటాడు. ఫిజికల్గా డస్ట్ కానీ ఏమైనా యాడ్ ఏమైనా చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డంపింగ్ జరుగుతుంది. ఈ డంపింగ్ అనేది ఫుల్లీ ఆటోమేటిక్గా వెళ్తుంది. ఎట్ ఏ టైం వచ్చేసి క్వాంటిటీ అక్కడ ఫీడ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ శాంపిల్ క్వాంటిటీ ప్లస్ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ చెక్ చేసుకున్న తర్వాత మొత్తం ఆన్లైన్లో వెళ్తుంది. అదేవిధంగా ఏజెంట్కి వచ్చేసి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా కూడా. ప్రతి శాంపిల్ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కానీ క్వాంటిటీ కానీ ఏ రోజు ఆ రోజు త్రూ ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ పంపడం జరుగుతుంది. ఇక్కడ అక్కడ వచ్చి ఆటోమేటిక్గా పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్కి సంబంధించిన శాంపిల్ యొక్క ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ ఇక్కడ వచ్చి ఫీడ్ చేస్తాము. ఇది కూడా మొత్తం వచ్చేసి ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రొడక్షన్ ప్లాంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది స్టార్టింగ్ వచ్చేసి మిల్క్ ప్యాచరైజేషన్ అనమాట. ఇక్కడ మిల్క్ వచ్చేసి ప్యాచరైజేషన్, హోమరైజేషన్ 2 చేస్తాము. క్వాలిటీ కంట్రోల్ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క మిల్క్ శాంపిల్ మనం ఇక్కడ చెక్ చేసి దాని నాణ్యత, దాని ప్రమాణాలన్నీ చెక్ చేసి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కానీ ఎసిడీలు కానీ అన్నీ ఓకే చెక్ చేసిన తర్వాత మనం ఫర్దర్ ప్యాకింగ్కి వెళ్తాం ఇక్కడ నుంచి.
ఒకసారి మన క్వాలిటీ కంట్రోల్ అన్నీ చెక్ చేసిన తర్వాత హోమనైజేషన్ అండ్ ప్రాసెసింగ్ రెండు చేసేసి మార్కెట్లో రిలీజ్ చేస్తాం. మిల్క్ కోల్డ్ స్టోరేజ్ అనమాట. ఇక్కడ మనం తయారైన మొత్తం ప్రొడక్ట్ మొత్తం ఇక్కడే ఉంటాయి. మనం తయారు చేసే మిల్క్ కానీ మనం ప్రజెంట్ వచ్చేసి మార్కెట్లో మిల్క్ అండ్ కార్డు 2 వేరియంట్లు రిలీజ్ చేస్తున్నాము. ఇది వచ్చి ఫుల్ క్రీమ్ మిల్క్. అదేవిధంగా చిన్న పాలు కూడా మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాము. తర్వాత కార్డు, అదేవిధంగా మార్కెట్లోకి వచ్చేసి కార్డు వచ్చేసి 2 వేరియంట్ రిలీజ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి DTM కార్డు, ఇంకోటి వచ్చి TM కార్డు. 2 రకాల వేరియంట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కార్డు కూడా ఏంటంటే ఫ్లేవర్డ్ మిల్క్ కూడా మార్కెట్లో రిలీజ్ చేస్తాం, రీసెంట్గా లాంచ్ చేస్తాము. ఈ ఫ్లేవర్డ్ మిల్క్ ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో మన ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నాం అదే విధంగా చేస్తూ ప్లస్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మంచి హైజీనిక్ కండిషన్లు తయారు చేస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు నారాయణ. ఇక్కడ శ్రీ మల్లి డైరీలో ఇక్కడ QC అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఇక్కడ జరిగేటువంటి మీకు కావాల్సినటువంటి మేము చేసే ప్రొడక్ట్స్ ఎలా ఏమంటే ఇది వచ్చేసి ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్. ఈ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఇది ప్రాసెసింగ్లో హోమనైజరు ప్లస్ ప్రాసెసింగ్ అని ఉంటుంది. ఇక్కడ మిల్క్ తీసుకొని వాటి హీట్ చేసి ప్యాకేజీలో హీట్ చేసి హోమనైజర్లోని పంపించేసి కూల్ చేసేసి ప్యాకింగ్ చేస్తామండి. ఇది ప్రాసెసింగ్ డిపార్ట్మెంటు. అండ్ అలాగనే ఇక్కడ ఇది పన్నీర్ చేస్తాం. ఇక్కడ ఈ పన్నీర్ వ్యాట్ ఈ పన్నీర్ వ్యాట్లో మిల్క్ తీసుకొని దీన్ని 90 డిగ్రీస్లో హీట్ చేసి పన్నీర్ని ఇక్కడ మేము తయారు చేస్తామండి. మేము తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ వచ్చేసి ఇక్కడ మిల్క్ FCM మిల్క్ ఉన్నాయి. ఇవి 1/2 లీటర్ అండి. ఈ FCM మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్, అలాగే 200 ml మిల్క్, అలాగే కర్డ్ 1/2 లీటర్ అండి. తర్వాత కర్డ్ వచ్చేసి 200 ml కర్డ్, బటర్ మిల్క్ ప్యాకెట్స్. ఇవన్నీ మిల్క్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అండి. తర్వాత బై ప్రొడక్ట్స్ వచ్చేసి తర్వాత పన్నీర్ అండి. ఇది కిలో పన్నీరు, అలాగే 200 grams పన్నీర్. ఇది బాదం మిల్క్, ఇది లస్సీ, ఓకే, బటర్ మిల్క్. ఇది వచ్చేసి గీ అండి, లీటర్ గీ 1/2 లీటరు అండ్ 200 ml. కర్డ్ బకెట్స్ చూడండి, కర్డ్. ఇవన్నీ మన మళ్ళీ డైరీలో అవైలబుల్గా ఉన్నవి. అలాగే త్వరలోనే మా పార్లర్ కూడా ఓపెన్ అవుతున్నది, బయట అవుట్లెట్. అక్కడ ఈ ప్రొడక్ట్స్ మొత్తం అక్కడ అవైలబుల్గా ఉంటుంది. నా పేరు కల్పన. నేను శ్రీ మల్లి మిల్క్ డైరీలో స్టోర్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మన స్టోర్లో ఏమున్నాయి మనం చూద్దాం రండి. ఇది చూస్తే ఇది కోవా ప్యాకింగ్ కవర్ అండి. ఇది మనం షాప్స్కి కానీ ఏదైనా మామూలుగా ఆర్డర్స్ పెట్టిన వాళ్ళకి వీటిలో ప్యాకింగ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవచ్చు. ఈ ప్యాకింగ్ కవర్ అనేది వెడ్డింగ్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా స్పెషల్ వెకేషన్స్కి ఇందులో ప్యాకింగ్ చేయడం అనేది జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ 3 types ఆఫ్ బకెట్స్ ఉన్నాయి, కరడు బకెట్స్. ఇది టోన్డ్ కరడు, ఇది DTM మిల్క్ కరడు, ఇది వచ్చేసి స్కిమ్ కరడు. 3 రకాలుగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏం కావాలో 3 types ఇక్కడ ప్రొవైడ్ చేయడం మనం జరుగుతుంది. ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ మార్నింగ్ ఉదయాన్నే రావాలి కాబట్టి వాళ్ళకి బాక్స్ తెచ్చుకోవడం కష్టమవుతుందని ఇక్కడ మళ్ళీ సార్ అనేది ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అందరూ ఇక్కడ మనకు ఎంప్లాయీస్ ఇక్కడ కుకింగ్ చేస్తున్నారు. క్వాలిటీ ఫుడ్ ఇక్కడ ప్రిపేర్ చేపిస్తున్నారు సారు. ఇక్కడ అన్ని విధాలైన సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ సారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సార్వభౌమాయ
మంగళం మంగళాశాసనపరియోదాచార్యతో సర్వైక్య పుణ్యాచార్య సత్యదయాస్తు సతులసి పాదోదర. మీరు మళ్ళీ మిల్క్ డైరీ స్టార్ట్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటన్నా? ఓకే, నమస్తే అండి. మేము మళ్ళీ మిల్క్ అని స్టార్ట్ చేసేదానికి ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఏదో బతుకుదెరువు కోసం స్టార్టింగ్లో 90s స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 kg 50 kg 20 kg అలా మాన్యువల్గా చేసుకొని ఏదో తోపుడు బండి మీద తోసుకుంటూ అమ్ముకుంటూ బతుకుదనతో స్టార్ట్ చేసాము. అది మార్కెట్లోకి మేము ఏదైతే ప్రోడక్ట్ స్టార్ట్ చేసామో అది మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే మీరు ఎందుకు ఇంకా ఇలా ఉన్నారు, ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఇంత తక్కువ కాస్ట్కి ఎలా ఇస్తున్నారు, మీరు ఇంకా ఎందుకు ఇలా ఉంటున్నారు, ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళొచ్చు కదా, ఇంకా చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో మమ్మల్ని కస్టమర్ ఎంకరేజ్ వల్ల మేము ఈ స్థాయికి వచ్చాము. 96 నుంచి 20 వరకు ఒక స్టెప్ ఎక్కాము. 20 నుంచి ఇంకొక స్టెప్ ఎక్కించారు కస్టమర్. 22, 23 వరకు. 23 నుంచి ఇంకా ఇండస్ట్రీ లెవెల్లో భారీగా స్టేట్ మొత్తం సప్లై వెళ్ళాలనుకున్నాము. ఫస్ట్ గ్రామ స్థాయిలో ఉండింది, తర్వాత టౌన్ స్థాయిలో ఉండింది, తర్వాత స్టేట్ లెవెల్ వెళ్ళింది మన ప్రోడక్టు. మనం కేవలం ఇదంతా కూడా వెళ్ళడానికి మెయిన్ రీజను కస్టమర్ ఏంటంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ వల్లే మేము ముందుకెళ్ళాము. ప్రతి ఒక్కరు ఏంటంటే మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారు, మీ ప్రోడక్ట్ మీరు ఎందుకు తక్కువ అంచనా, మీ ప్రోడక్ట్ చాలా బాగుంది, కాస్ట్ తక్కువ ఉంది అని ఎంకరేజ్ చేయబట్టే మేము ముందుకెళ్ళాము. కాస్ట్ మీకు ఎందుకు తక్కువ వస్తుందని అందరూ మామూలుగా యాక్చువల్గా అడుగుతూ ఉంటారు. మేమేంటంటే ప్రతి ఒక్క బై హోటల్ కానీ ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్లో ఏదైనా కూడా పర్సంటేజ్ ఎక్కువ మార్జిన్లో ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తుంటారు. మేము కేవలం 2%, 3% మార్జిన్లో బల్క్ బిజినెస్ చేయాలా, కస్టమర్ సర్వీస్ ఇవ్వాలా, 10 మందికి ఉపాధి కలగద్ది. మనకు ఆదాయం 1% వచ్చినా 2% వచ్చినా కస్టమర్కి వచ్చే లోపల ఏంటంటే కనీసం ఒక 100 మందికి ఉపాధి కల్పించాము. టోటల్గా భవిష్యత్తులో ఏంటంటే ఇంకా కూడా ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్త ప్రోడక్ట్స్ కూడా వదులుతాము డైరీలో. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ స్టార్టింగ్ ఇప్పుడు మిల్క్, కర్డ్, ఘీ, స్వీట్స్, బటర్ మిల్క్, పన్నీరు, ఆల్ ఐటమ్స్, డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ ఏమున్నాయో ఆల్ ఐటమ్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వెళ్ళేటప్పుడు మీరు మా పార్లర్లో బుచ్చిరెడ్డిపాలెం నుంచి బాంబే రోడ్లో బుచ్చిరెడ్డిపాలెం నుంచి సంగం మధ్యలో హైవేలో, నేషనల్ హైవేలో ఉంటుంది. హైవేలో ప్రతి ఒక్కరు ఒక్కసారి ప్రోడక్ట్ టెస్ట్ చేయండి, టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఇలాంటి వాళ్ళను మన 10 మందికి యూజ్ అయ్యే వాళ్ళను ఒకరు ఎంకరేజ్ చేయండి. ఇంకా భవిష్యత్తులో కూడా ఈరోజు ఎవరైతే కస్టమర్ వల్ల ప్రోత్సాహం పొంది ఈ స్థాయికి వచ్చామో నెక్స్ట్ ఇంకా కొత్త కస్టమర్ ద్వారాగా ఇంకా మేము ప్రోత్సాహంతో ఇంకా ముందుకెళ్ళి ఇంకా భవిష్యత్తులో ఎక్కడికో తీసుకెళ్ళిపోతామని కోరుకుంటున్నా. ఒక్కసారి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దయచేసి, నేను బిజినెస్ చేయమని నేను అడగను, ఒక్కసారి మా పాలల ముందు స్టే చేసి ఒక్క నిమిషం ఆగి మీకు ఇక్కడ ఎనీ డైరీ ఏం చూసినా కూడా ఏ డైరీ దగ్గర కూడా పాలల్లో మినిమం ఫెసిలిటీస్ అంటే ఒక వాష్రూమ్స్ కావచ్చు, ఒక సిట్టింగ్ వేసి ఏదో ఫుడ్ తీసుకున్నది ఫుడ్ మనం బయట నిలబెడతారు. మనం మనకేదో అవసరం వచ్చిందంటే మనం గ్లాస్లోకి వెళ్ళాలా, ప్రోడక్ట్ తీసుకోవాలా, ఆడ నిలబడుకొని తినాలా, వెళ్ళాలా. ఇప్పుడు మన దగ్గర అలా ఉండదు. డైరెక్ట్గా పార్లర్లోకి రావచ్చు, కూర్చోవచ్చు, సిట్టింగ్ ఉంది, వాష్రూమ్స్ వెళ్ళవచ్చు, మీకు ఇంకేం కావాలన్నా ఫ్రీ అయ్యి ప్రశాంతంగా కూర్చొని టేస్ట్ చేసి ఆశీర్వదించిపోతే చాలు. బిజినెస్ కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ఆశీర్వాదం కావాలా, క్వాలిటీ టెస్ట్ చేయాలని మా కోరిక. తర్వాత నేను బిజినెస్ గురించి ముందు టేస్ట్ తెలియాలి. చూడండి దయచేసి. ఈ ఏరియాలో ఎవరైనా పోయినా కూడా హైవేలోనే ఉంటుంది, బుచ్చిరెడ్డిపాలెం సంగం మధ్యలో బాంబే రోడ్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక్కసారి టేస్ట్ చూడండి, క్వాలిటీ చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.